అండి, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ప్రస్తుతానికి మేమైతే ముంబైలో ఉన్నాము. ముంబై ట్రిప్ నడుస్తుందన్నమాట. సో దీని ప్రీవియస్ వీడియోలో అయితే మేము ఫ్యామిలీగా మార్నింగ్ లేచి క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేసాము, మా బ్రేక్ఫాస్ట్, సో ముంబైలో పూరీలు వండుకొని తిన్నామండి. సో ఇవన్నీ చక్కగా మా క్వాలిటీ టైం మేమైతే చూపించడం జరిగింది వీడియోలో. సో లాస్ట్ వీడియోలో మేము ఏం చెప్పామంటే, సో ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాం, నెక్స్ట్ ప్లేస్ వెళ్తున్నాము అని. కానీ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్లేస్ కాదు, రిలాక్స్ అయిపోదాం అని అనుకున్నాం. సో రిలాక్స్ అయ్యేట ముందు మేము ఏం చేద్దాం అనుకున్నామంటే, మా ఆపోజిట్గానే బీచ్ అండి. మేము బీచ్ వ్యూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం రోజు. సో బీచ్ ఒకసారి అలాగా సరదాగా వాక్ చేసి, అంటే బయట వెదర్ కూడా చక్కగా క్లౌడీగా ఉన్నది, కూల్గా ఉంది, మబ్బుగా ఉంది, గాలేస్తుంది. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. కొంచెం సేపు అలా బయటికి వెళ్ళి వాక్ చేసి ఆ చుట్టూరు అలాగా టైం స్పెండ్ చేసి అప్పుడు మళ్ళీ ఇంటికి కూడా చూపిద్దాము, లొకేషన్స్ అవి ఎలా ఉన్నాయో చూపిద్దాము అని. సో రండి బయలుదేరదాం. మేము ఏదైతే ఫ్లాట్లో ఉన్నామో అండి, అది ఎయిర్ బిఎన్బిలో బుక్ చేసుకున్నామండి. సో అసలు ఎయిర్ బిఎన్బి అంటే ఏంటి, దాని ప్రాసెస్, దాని ప్రొసీజర్ ఏంటి అని ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఉన్న ప్రస్తుతం ఫ్లాట్ అయితే మేము ఎలా బుక్ చేసుకున్నాం అంటే దీని ఫుల్ టూర్ వీడియో అయితే ముందు రాబోతుందండి. సో దానికోసం కూడా స్టే ట్యూన్. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మరి మా అద్దాల మహిమ ఏమో తెలీదు, మాకు లోపల నుంచి క్లౌడీగా కనిపించింది. లేదు అంటే బేసిక్గా క్లౌడీ అంటే మేము రెడీ అయ్యి కింద దిగేలోపు ఎండ వచ్చేసింది. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి దిగామండి, చల్లగా ఉంటదేమో ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. ఎలాగో దిగాం కదండి, రండి అలా వెళ్ళేసి వద్దాం, చెమటలు పడితే బాగుంటది. మీకు విషయం చెప్తానండి, ఇప్పుడు నేను ఏదైతే నా వెనకాతల ప్లేస్ ఉందో దాన్ని కార్ అంటారండి, కార్ వెస్ట్. సో ఇలాగ ఒక 4 అడుగులు వేసుకొని ఇదిగోండి ఇటు ఇలా వస్తే ఇక్కడ నుంచి బాండ్రా అండి. అంటే ఇలా అండి, కారు బాండ్రా. మేము కరెక్ట్గా బాంబే వైఎంసిఏ దీనికి ఆపోజిట్లో ఉన్నామండి. మా అపార్ట్మెంట్ అది మా అపార్ట్మెంట్. సో దానికి ఆపోజిట్లోనే వైఎంసిఏ ఉంది, దీనికి ఆపోజిట్లోనే బీచ్. అదిగోండి అది బీచ్. भैया ये क्या है? हाँ सिंगाड़ा. ये फ्रूट है क्या? कैसे खाते हैं ये? कितना ఫ్రూట్ అంటండి, చింగాడా అంట. మరి ఎలా తింటారో తెలీదు అసలు. 100 ग्राम्स दे सकता है टेस्ट के लिए. 100 ग्राम्स कितना देना, कुछ लेकर देना. एक 50 रुपीस का देना. వద్దు కన్నా, ఎందుకు వేస్ట్. మనం ఒక ఫ్రూట్ చూపించాలి కదా. దీని పేరు సింగారా అంటండి. ఓపెన్ చేస్తున్నాను. నా జుట్టు మీద పడిందా? ఇదిగోండి ఈ ఫ్రూట్ ఎలా ఉంటుంది. లేదు లేదు, అంటే స్నేక్ ఫ్రూట్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇదిగోండి ఫ్రూట్ ఎలా ఉంటుంది. అంతేనా, కాడ పడేయడమేనా? బాలేదా? టేస్ట్ ఏం లేదండి అసలుగా. ఎలా ఉందో చెప్పాలి అంటే కొబ్బరి ఉంటుంది, అది స్వీట్ లేకపోతే ఎలా ఉంటుందో అలాగా. తాటి ముంజు కొబ్బరి, తాటి ముంజు లోపలిది కాదు, తాటి ముంజు పెంకు టేస్ట్ ఉంటుంది చూడు. కేజీ 150 అన్నారు, మేము లాస్ట్ అయితే 100కే తీసుకున్నాము. ఇది రాంబుతాన్ అండి. మనం మలేషియాలో ఎక్కువ తిన్నాం కదా, మలేషియాలో అలాగే థాయిలాండ్లో తిన్నాం కదా, ఆ ఫ్రూట్ ఇది ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. లాంగన్ కూడా ఇదిగో కన్నా, లాంగన్ లాంగన్ కూడా ఉన్నాయి ఇక్కడ. కూరగాయలు తీసుకుంటున్నామండి. చిక్కుడుకాయలు తీసుకున్నాం, పావు 30 రూపాయలు అంట. బెండకాయలు, చిక్కుడుకాయలు, అలాగే పొట్లకాయలు తీసుకున్నామండి. పొట్లకాయ ఈజ్ జోషీస్ ఫేవరెట్. సో మొత్తం 110 రూపాయలు అయింది. పొట్లకాయలు యాక్చువల్లీ మనకు అక్కడ ఫుల్గా ఇస్తారు కదా, లెక్క 20-30 అంటారు. ఇక్కడ కేజీల లెక్క ఇస్తున్నారు. అంటే అర కేజీ కానీ పావు కేజీ కానీ, అర కేజీ మనకి 50 రూపాయలు తీసుకున్నాడు. థ్యాంక్ యూ.
కరివేపాకు ఫ్రీగా వచ్చిందండి. షనా స్ట్రాటజీ. సో ఇది కార్టర్ రోడ్ అండి. ఇంక ఇదిగోండి ఆపోజిట్లో ఉన్నదే కార్టర్ బీచ్. వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే లక్కీ మాకు బీచ్ పక్కనే దొరికింది. సీ వ్యూ అపార్ట్మెంట్, సాగర్ దర్శన్. బట్ మీకు తెలుసు కదా బీచ్ పక్కన ఉన్నవి కొన్ని న్యూ అపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఓల్డ్. సో మాది కూడా అలా న్యూ అని చెప్పలేము, అలానే ఓల్డ్ అని చెప్పలేము. మిడిల్ ఏజ్ 30-40 ఇయర్స్ ఏజ్ అనమాట. ఏదో బబుల్ టీ అండి. మేము మొన్నే రీసెంట్గా ఎక్కడ మలేషియాలో తాగాము. లోపలికి వెళ్ళి చూద్దామా? బబుల్ టీ రెసిపీస్ ఉన్నాయి. బోబా టీ తీసుకుంటున్నాము. వీటిని బోబాస్ అంటారంట. మేము సమ్మర్ స్పెషల్ ఏంటిది సమ్మర్ బెర్రీస్ తీసుకుంటున్నాము. మేకింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చక్కగా కలర్ఫుల్గా. ముందు స్మాల్ తీసుకుంటాము, నచ్చితే తర్వాత లార్జ్ తీసుకుంటాము. చూడండి, ఇదిగోండి. సో ఎడిబుల్ స్ట్రా అండి ఇది. సో టేస్ట్ చేద్దాము ఫస్ట్, నచ్చితే కూడా తీసుకుందాం. सर उसको स्टर करो एंड देन पियो तो आपको पॉपिंग पूरा आएगा और थोड़ा स्ट्रॉ ऊपर रखिए. స్ట్రా పైకి పెట్టి ఓకే ఫైన్. బాగుంది, నైస్. చిన్నప్పుడు ఏదో తాగేది గుర్తొస్తుందండి నాకు. వెయిట్ డాడ్ విల్ గివ్ యూ. నైస్. స్టిర్ అంటే రెండోసారి ప్రయత్నించాల్సినంత ఏం లేదు. తాగదు కానీ రుచి. స్ట్రా ఎప్పుడు పైకి ఉండాలి. దాని స్వీట్ లేదు. సో మేము ఈ కార్టర్ బీచ్కి అయితే వచ్చామండి. కార్టర్ కాదు కదా, బీచ్. కార్టర్ రోడ్. బ్యాట్ ఆఫ్ ఆనర్ సెలబ్రేటింగ్ సచిన్ టెండూల్కర్ పెద్ద బ్యాట్ పెట్టారు. అంటే మేబీ ఇది ఏ మైల్ స్టోన్ పురస్కరించుకొని చేశారో తెలీదు. సో బీచ్ మాత్రం దరిద్రంగా ఉందండి. చూస్తే అందరూ షిట్లు వెళ్తున్నారు, షిట్లు బిజీలో ఉన్నారు. చాలా కంపు వస్తుందండి భయంకరంగా. మరి అలాగే కూర్చొని పీలుస్తున్నారు ఎదురుగాను. అది అపరాజిత సిద్ధ అసలు రావట్లేదు. యాక్టింగ్ కాదు, చాలా అసలు బాగాలేదు, చాలా స్మెల్. అదిగోండి అక్కడక్కడ అదిగోండి అలా కూర్చొని ఉన్నారు. మనకి సాధారణంగా బీచ్ అంటే, మనకంటే వైజాగ్ గైడ్స్కి సాధారణంగా బీచ్ అంటే చక్కగా ప్లెజెంట్గా ఆ ఒడ్డును కూర్చొని ఇసుకలో ఆడుకొని వెనకాతల కొబ్బరి చెట్లు, సో ఇవన్నీ కదండి మనం అలా ఫీల్ అవుతాము. కానీ ఇక్కడికి వస్తే అసలు అలాంటి పరిస్థితులు లేవండి. కానీ వీళ్ళకి ఇదే ఎక్కువ. సో దీన్ని బీచ్ అని అనేసరికి మేము కూడా అదే ఎక్స్పెక్టేషన్తో ఇక్కడికి వచ్చి చూస్తేనండి అసలు బీచ్ కలర్ కాదండి, అసలు బ్లాక్ గా ఉన్నది. అంటే స్టోన్స్ బయటపడ్డాయి. స్టోన్స్ ఓకే, పోనీ అది బ్యూటీ అనుకున్నా కూడా ఏంటో చెత్తగా ఉండి మెయిన్ స్మెల్. అంటే అందరు చెప్పేది ఏంటి అంటే పాపులేషన్ ఎక్కువ కదా, అన్ని దీంట్లోనే కలిపేస్తున్నారు. దానివల్ల కూడా మేబీ కలర్ చేంజ్ అయి ఉండొచ్చు, బట్ నీట్గా అయితే లేదండి. మేము ఈ ప్లేస్ని డిగ్రేడ్ చేయడం కాదండి, రియాలిటీ తెలుసుకుందామని నేను గూగుల్ కూడా చేశాను. సో తెలిసింది ఏంటి అంటే వాటర్ పొల్యూషన్ చాలా బీభత్సంగా ఉందంటండి. సో అందుకనే ఈవెన్ మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది, ఈ వర్లీ బీచ్, ఈ ముంబైలో ఉన్న బీచెస్ బ్లాక్గా టర్న్ అవుతున్నాయని
చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పోర్ట్స్ ఉండడం వల్ల, అలాగే ఫ్యాక్టరీస్ వేస్ట్ అంతా ఓవర్ పాపులేటెడ్ ఉండడం వల్ల, అదంతా ఇక్కడ కలిసిపోవడం వల్ల బీచ్ అనేది వైట్గా ఉండకుండా బ్రౌన్ కలర్లో, బ్లాక్ కలర్లో మారిపోతుందంటండి. సో రియాలిటీ ఏంటో ఇప్పుడు నెక్స్ట్ మీరు వీడియోలో చూడండి. సో మేము ఏ ప్లేస్ని మేము డిగ్రేడ్ చేయట్లేదు, బాగుంటే బాగుందని చెప్తున్నాం, బాగోకపోతే బాగోలేదని చెప్తున్నాం. దాని రీజన్స్ కూడా మేము ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో అది రియాలిటీ. సో మెయిన్ అండి ఇక్కడ షోర్స్కి శాండ్ లేదండి. చూడండి, ఇదిగోండి ఇవన్నీ బ్లాక్ రాళ్ళు, ఇదిగోండి ఈ రాళ్ళే ఉన్నాయి. దీనివల్ల బీచ్ బ్లాక్గా, ఒడ్డు బ్లాక్గా కనబడుతుంది. ఇంకోండి ఇక్కడ ఈ డ్రైనేజీలు ఇవన్నీ కలుస్తున్నాయి. చెత్త చూడండి ఎంత ఉందో. మేము జూహు బీచ్కి వెళ్ళాము, వర్లీ ఆ బీచ్ చూసాము. మ్యాక్సిమం అన్ని బీచెస్ ఇదే కలర్లో ఉందండి. అంటే అంత హెవీ పాపులేటెడ్ వల్ల సో వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. సాధారణంగా మనకు బ్లూ బీచెస్ ఉండవు ఇండియాలో ఎక్కడాను, చాలా తక్కువ. సో అట్లీస్ట్ కొంచెం బ్రైట్ కలర్లో ఉండాలి. కానీ ఈ పొల్యూషన్ వల్ల ఈ బీచెస్ అయితే ఈ కలర్లో టర్న్ అయ్యాయి. బట్ ముంబైలో చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఏమంటారు, మన ప్లేస్ మనకి ఇష్టం కదా. సో వాళ్ళకి కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇష్టం. అందుకనే వాళ్ళు దాని గురించి గొప్పగా చెప్తారు. ఈ మధ్య ముంబై నుంచి మా రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళు వైజాగ్ బీచ్ చూసి చాలా 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 ఇంప్రెస్ అయిపోయారు. సో ఎందుకంటే వాళ్ళ బీచెస్కి మన బీచెస్కి చాలా కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మరొకసారి చెప్తున్నది, ఇది డిగ్రేడ్ చేయడం కాదండి, ఏమంటారు రియాలిటీ చెప్పడం కోసమే నేను ఈ విషయం చెప్తున్నా. స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండగా అనిపించిందండి, మళ్ళీ ఇప్పుడు కొంచెం క్లౌడీగా ఉంది. సో మేము ఆ కాటర్ రోడ్లోంచి కొంచెం ముందుకు ఇలా వస్తే ఇక్కడ సీటింగ్ కూడా ఉన్నదండి. చక్కగా కూర్చొని ఇక్కడ నుంచి వాళ్ళు అయితే వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ కొంచెం బెటర్గా ఉంది. స్మెల్ కూడా అంతగా ఇక్కడ లేదు, అటు సైడ్ ఎక్కువ ఉన్నది. కానీ అదండి ఆ రాళ్ళలోకి లోపలికి వెళ్తున్నారు, మరి ఏరుకుంటున్నారు. ఎందుకు వెళ్తున్నారో మరి మనకు అర్థం కావట్లేదు. వాటర్ని టచ్ చేయాలంటే మనం లోపలికి వెళ్ళాలి, చాలా దూరం వరకు వెళ్ళాలి. అంటే అక్కడ కూడా రాళ్ళుగానే ఉన్నాయి. మరి చూడండి, అదంతా ఆయిల్ రిగ్గింగ్ అనుకుంటా నాకు తెలిసి. అదిగోండి అదంతా ఆయిల్ రిగ్గింగ్ అనుకుంటా. మరి ఆయిల్ తీస్తారు నాన్న, దాన్ని బాంబే హై అంటారు. డార్క్ కలర్లో ఎందుకు ఉంది అనేది మీకు తెలిస్తే చెప్పండి. మాకు టెక్స్ట్ బుక్ లో వచ్చింది, సోషల్ టెక్స్ట్ బుక్ లో. ఏమని? క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది ముంబైలో. క్రూడ్ ఆయిల్ అంటే సీ బెడ్ లో క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. వెరీ గుడ్. సీ బెడ్ లో క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. టెక్స్ట్ బుక్ లో ఉందంట. వాళ్ళు డిగ్ చేసి చదివిపించావు కదా. అవునులే, వెరీ గుడ్. చూసారండి, అంటే వాళ్ళు చదువుకున్నారు, ఆ ప్లేస్కి వచ్చాము. సో చూసారు, దాన్ని అప్లై చేశారు. అంటే చదివింది ప్రాక్టికల్గా లేదా రియాలిటీలో చూసినప్పుడు వీళ్ళ స్టడీస్ గురించి వాటి గురించి వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అనే ఛానల్ ఉంటుంది. దాంట్లో వీళ్ళని ఎలా చదివిస్తాము, ఏంటి మా నార్మల్ వ్లాగ్స్, టిప్స్, అవన్నీ రొటీన్ అవన్నీ ఆ ఛానల్లో ఉంటాయి. చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇక్కడ ఈవినింగ్ వచ్చి ట్రై చేయాలండి ఫుడ్స్ ఏమన్నా. అంటే ఏం లేవు మనకు దొరికేవే. ముంబై ఫేమస్ ఏం కనపట్లేదు ఎక్కడానో. అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా పావు బాజీ దొరికింది, చూడాలి. ఇది ముంబైలో బస్ స్టాప్ అండి. ఇది బస్ స్టాప్ అని ఐడెంటిఫికేషన్కి వేస్తున్నారు, దీనివల్ల ఉపయోగం లేదు. చాలా చూసాము. మన సూట్ కేసు ఎంత సైజు ఉంటుందో అంతే లావు ఉంటున్నాయండి. దీనివల్ల వర్షంలో తడవకుండా ఉండడం అనేది ఏం జరగదు, ఎండ నుంచి కాపాడుకోవడానికి కూడా అవ్వదు. బెంచెస్ లేవు. మనం ఎంత ఉంటామో అది కూడా అంతే ఉంటుంది. మేబీ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఇలా చేస్తున్నారో ఏమో తెలియదు. జస్ట్ బస్ ఆగడానికి అది బస్ స్టాప్ అని తెలియడానికి చాలా దగ్గర చూసాం మేము. హార్లిక్స్ శాచెట్స్ కొన్నానండి. ఇక్కడ 5 రూపాయల శాచెట్స్ దొరకట్లేదు. మేమేమో ఇక్కడ దొరుకుతాయని వచ్చాము. పెద్ద డబ్బా వేస్ట్ అయిపోద్ది కదా. ఇక్కడైతే దొరికే అలాగే బూస్ట్ కూడా తీసుకున్నాం. బూస్ట్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఉంది, లస్సీ చేసుకుని లస్సీ మీద వేసుకుంటామండి. చాకులు పదును పెట్టే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ.
చూడండి చాకు ఎలా పదును పెడుతున్నారు అసలు. చాకులు తెచ్చుకోవాల్సిందంటావా? ఆపేస్తారు. ఫైనల్లీ వచ్చామండి మా ఫ్లాట్కి. ఒక 1 అవర్ అలాగా. అమ్మ ఇప్పుడు చెమటలు పడ్డాయి. ఇప్పుడు క్లౌడీ అయిపోయిందండి మళ్ళీ వెదర్ అంతా. ఒకవేళ వీలైతే వండుకుంటే అది చూపిస్తాము, లేదు అంటే వీడియో క్లోజ్ అయిపోతుంది. అప్పుడే స్టార్టెడ్. నాకు సీతాఫలకాయ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే మ్యాక్సిమం చాలా తినేస్తాను. మా మమ్మీ ఒక స్టోరీ చెప్పేది. చిన్నప్పుడంట మా తాతగారు సీతాఫలకాయలు బుట్టతో, రాజమండ్రి అటువైపు కదా వాళ్ళకి బాగా దొరుకుతాయి, బుట్ట తెస్తే మార్నింగ్ కూర్చొని సాయంత్రం కల్లా తినేసిందంట మా మమ్మీ మొత్తం బుట్ట. మొత్తం బుట్ట అంటే బుట్ట తినేస్తే నైట్కి ఒళ్ళంతా చల్లబడిపోయి జ్వరం వచ్చిందంట. బాడీ కూల్ అయిపోయో మరేమో తెలియదు. మా మమ్మీకి ఎంత ఇష్టం, నాకు అంతే ఇష్టం. నాకు ఎలా ఉంటుంది అంటే దేవుడు గింజలు ఎందుకు పెట్టాడు దీంట్లో, గింజలు లేకపోయి ఉంటే డైరెక్ట్గా తినేద్దాం కదా అని. అది ఎంజాయ్ చేయడానికి దేవుడు అప్పుడప్పుడు అపరాజిత సర్ప్రైజ్ అయిపోద్ది. అంటే నేను పెడతానేమో అనుకుంటుంది, ఆలోచించేలోపు ఒక కాయ తినేస్తాను, నాకు ఏదే అంటది అయిపోయింది అంటాను. ఇక్కడ పెద్ద సైజు దొరుకుతున్నాయండి రాజమండ్రిలో, మనకు దొరుకుతాయి కదా అలాగా. అలాగని హైబ్రిడ్ కాదు. మేబీ లోనావాలా ఉంది కదా, లోనావాలా ఆ హిల్ ఏరియా నుంచి వస్తాయేమో మరి మనకు తెలియదు. రీజనబుల్ కదా, కేజీ 150. 100కే కొన్నాం మొన్న. పెద్దవి ఇవి. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ట్రిప్పా? బాబు రిలాక్స్ అవుదాం, కొంచెం పడుకుంటాం. ఓకే, ఏసీ వేసుకుని దుప్పటి కప్పుకొని. మేము లంచ్ చేస్తున్నామండి. ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటి అని అంటే పొట్లకాయ ఫ్రై అండి, పాలు పోసిన పొట్లకాయ ఫ్రై, అలాగే చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ టొమాటో దగ్గరికి చేశాను అనమాట. అలాగే ఆమ్లెట్. అంటే ఇది వేయకూడదు కానీ ట్రిప్కి వచ్చాం కదా పిల్లలు సరదా పడతారులే అని మేము ఇంట్లో అయితే ఇలాగే వండుకుంటామండి. నాన్ వెజ్ ఉంటుంది, వెజిటేబుల్ తిన్నప్పుడు వెజిటేబుల్ తినాల్సిందే, రెండు బ్యాలెన్స్ చేస్తాం. ఈసారి కొంచెం బాగా రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాం కాబట్టి ఇదిగోండి ఇలా పొట్లకాయ. ఇంకోటి ఏంటంటే ఎక్కడ మాకు బయట వెజిటబుల్స్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఇలా అడుగు బయట పెట్టగానే, కాబట్టి ఏది కావాలో అది కొనుక్కు తెచ్చుకుంటున్నాము. ఇందాకైతే మేము చూసే ఉంటారు దీని ప్రీవియస్ వీడియోలోనే చక్కగా రోడ్ మీదకి ఇలా వాక్ అని వెళ్ళాము. మాకు ఎదురయ్యాయి ఫ్రూట్స్ బళ్ళు, అలాగే వెజిటేబుల్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు. చక్కగా కొనుక్కొని వచ్చామన్నమాట. అదే వచ్చిన తర్వాత మేము చాలాసేపు రిలాక్స్ అయిపోయామండి. చాలాసేపు దుప్పటి ముసుగేసాము, నిద్ర పడుతుందేమో అని. కానీ తిందామా పడుకుని పోదామా, తిందామా తినేసి పడుకుని పోతే పని అయిపోద్ది కదా అనేది ఆలోచించి చివరికి ఇది ఫైనల్ చేసాం. క్రిష్ గారు ఆమ్లెట్ దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నాడండి. ఇంకోటి ఇది మీరు చెప్పండి, మాకు చిన్నప్పుడు చెప్పేవారు పొట్లకాయ ఎగ్ కలిపి తినకూడదు అని. పొట్లకాయ ఎగ్ దాని సైంటిఫిక్ రీజన్ ఏంటో మాకైతే తెలియదు. మేము పెద్ద అయిన తర్వాత చాలా సార్లు పొట్లకాయ ఎగ్ తిన్నాము, ఏం అవ్వలేదు. అంటే దాని సైంటిఫిక్ రీజన్ అంటే ఒకటి చెప్పారు అంటే దాని వెనకలేదు రీజన్ ఉంటుంది. బట్ అది ఉంటుంది, మూఢనమ్మకం ఉంటుంది. అదే మూఢనమ్మకమో మరి అది సైంటిఫిక్ గా ప్రూవ్ అనో మాకైతే తెలీదు. మీకు ఏం తెలిస్తే చెప్పండి. నేనైతే పొట్లకాయ సింపుల్గా కుక్ చేసేస్తానండి. బయటకు వచ్చాం కదా, ఇది కూడా చెప్పాలి. చాలామంది మీ హెల్త్ టిప్స్, మీరు హెల్తీగా ఉండడానికి ఐ మీన్ మీరు ఎలాగా మెయింటైన్ చేస్తారు అని. రీసెంట్గానే మేము ఒక 3-4 months బ్యాక్ నుంచి ఆయిల్స్ అయితే చేంజ్ చేసామండి, అవి చెప్తాము. సో ఇక్కడ నేను ఎలా అంటే ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర వేసేసిన తర్వాత ఉల్లిపాయలు పొడుగా కోసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్లకాయల్ని వేసేసుకున్నాను ముక్కలు కట్ చేసి. పొట్లకాయని తొక్క తీసిన తర్వాత సెంటర్లో ఏదైతే ఉంటుందో పీచు అది స్పూన్తో స్క్రేప్ చేసేసి నీటిలో కొంతసేపు ఉంచేస్తానండి. సో ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు గట్టిగా పిండేసి పొట్లకాయల ముక్కల్ని అప్పుడు నేను ఆయిల్లో వేసేస్తాను. అప్పుడే 2 పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు వేస్తాను. ఉంటే
వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. సో నేను అలా వేసేసి హైలో పెట్టి కుక్ చేస్తానండి. సో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత చిన్న సాల్ట్ పసుపు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి లాస్ట్లో ఒక హాఫ్ టీ కప్, అంటే అది కూడా చెప్తున్నాను, మీరు తీసుకున్న పొట్లకాయల క్వాంటిటీని బట్టి నేనైతే ఇక్కడ ఒక 4 చిన్న ముక్కలు ఇంత అంటే ముక్కలు కట్ చేసి ఇస్తారు కదా, హాఫ్ కేజీ పొట్లకాయలకి నేను హాఫ్ టీ కప్ అంత పాలు వేసి మళ్ళీ బాగా స్టిర్ చేసిన తర్వాత హైలోనే పెట్టేస్తాను. సో అలా హైలో పెట్టిన తర్వాత ఈ టెక్స్చర్ అయితే వస్తుందండి. ఇంకోటండి, ఇదిగో మేము పొట్లకాయ పెద్ద పీసెస్ కట్ చేస్తాం. ఇదిగో క్లోజ్, కొంతమంది తొక్కడా చేస్తారు, అంటే చిన్న కైమా లాగా, అలా కూడా పెద్దగాను. ఇంకోటి పేస్ట్ అవ్వకుండా. ఇంకోటి పొట్లకాయ కానీ ఇంకేమైనా వండినప్పుడు కొంచెం కట్ మనటట్టు కుక్ చేస్తానండి. దొండకాయ అయినా కూడా ఎలా ఉండాలంటే చంపేయకూడదండి, అట్లని మటర్ చేసేయకూడదు, దానికి ఒరిజినల్ ఫ్లేవర్ ఉండేయాలి. బెండకాయలు ఇంకా పునర్జన్మ కూడా ఉండదండి. కొంతమంది బెండకాయలు ఫ్రై చేస్తే అవి ఇంకో జన్మలో కూడా బతకవు, అలా చంపేస్తారు. మేము ఏదైనా కూడా అలాగా లైట్ ఫ్రై చేస్తానన్నమాట, మరి ఎక్కువ ఫ్రై చేయకుండా పచ్చి పచ్చిగా అలా కట్లాడుతూ. సో ఇప్పుడైతే మేము ఎంజాయ్ చేస్తున్నామండి, ఇప్పుడే సరదాగా మాట్లాడుకుంటున్నామండి. ఎప్పుడైనా ట్రిప్స్కి వచ్చినప్పుడు ఏ హజల్ బజల్ కంగారు గాబరా ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా అని. అది నిజమే, ఇంట్లో ఉంటే ప్రతిదీ టైమే కదా, నెక్స్ట్ ఇది చేయాలి, ఈవినింగ్ ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే పిల్లలకి ఇది కట్టాలి, స్కూల్ హోంవర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా చక్కగా అనుకుంటున్నాము ఇంకా ట్రిప్ అయిపోతుంది కదా అని. క్రిసి అంటున్నాడు ట్రిప్ నుంచి అయిపోయినా కూడా నెక్స్ట్ డే ఏంటో తెలుసా, సండే అని అంటున్నాడు. అప్పుడు నేనన్నాను, ఒరే ఆ సండే తర్వాత ఏంటో తెలుసా, మండే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు వస్తాయి. ఏం ఉద్ధరించారో ఉంటుంది. అమ్మో ఒక్కటి కాదండి, మ్యారథాన్ అయిపోయింది నాకు జోషికి. నేను వెళ్ళను బాబు ఈసారి. ఏం లేదు, లాస్ట్ టైం నన్ను పంపించిందండి. నేను అనుకున్నాను అంటే లాస్ట్ అంత టైం నేను ముందు చదివించలేనట్టున్నాను. అపరాజితే కష్టపడి చదివించింది. సర్లే పోని తింటే తినేద్దాం తాపులో వెళ్ళాను. వెళ్తే ఇద్దరు టీచర్స్ అన్నారు వీ డోంట్ ఫైండ్ ఎనీ. నేను అడిగాను ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వగానే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సో నేను వెయిట్ చేస్తాను ఏమైనా చెప్తారేమో అని. అడిగితే ఏ ప్రాబ్లం లేవు, రిచితో కానీ క్రిసితో కానీ ఇద్దరు టీచర్స్, వీడి గురించి అయితే చెప్పారండి. వెల్ బిహేవ్డ్ అని చెప్పారండి. ఇక్కడ మాకైతే తీర్చేస్తాడో, అక్కడ వెల్ బిహేవ్డ్ అనగానే అమ్మో ఎంత నటకిరీటో కదా ఈడు అక్కడ. ఇంకోటి ఏంటంటే వారం రోజులు మర్చిపోతాడండి. ఆదివారం నైట్ అర్ధరాత్రి ఇది చేయలేదు అని అప్పుడు మొదలు పెడతాడండి. అంటే భయం ఉంటుంది. ఈవెన్ 1 o'clock వరకు కూర్చుని పోతాడు, రాసేస్తానంటాడు, మమ్మల్ని కూర్చోపెడతాడు. అది ప్రాబ్లం. సో లాస్ట్ టైం నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు టీచర్స్ ఇంకా ఒక రకంగా చెప్తే ఆ వీడియో తీసామది తీయలేదు. మేమైతే వెంటనే నేను అపరాజితకు ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే మంచి మార్క్స్ వచ్చాయి వాళ్ళిద్దరికి. ఈసారి అపరాజిత నేను షేర్ చేసుకున్నాం. లోడ్ ఎక్కువైపోయింది మాకు వర్క్, కాబట్టి చదివించడంలో షేర్ చేసుకున్నాము. ఒకళ్ళని జోషి అలా ఇద్దరం పట్టుకున్నాం అనమాట. మాకైతే హోప్ ఉంది మంచిగానే అని, బట్ లేదు మంచిగానే వస్తాయి. అంటే ఒక నెగిటివ్ మాట కూడా వినకూడదు టీచర్స్ దగ్గర నుంచి అయితే అని అనుకుంటున్నాను. నిజమే. వీడికి నిన్న తాజ్ హోటల్లో భోజనం చేశాం కదండి. ఒక రకంగా చెప్పాలంటే మా డ్రీమ్ కమ్ ట్రూ అని అంటాము. డ్రీమ్ కూడా కదా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అలా అయిపోయింది, టపక్కమని అయిపోయింది. మేము తాజ్ హోటల్ నుంచి బయట నుంచి చూడాలనుకున్నాం, అనుకోవడం కాదు అక్కడికి వెళ్ళిపోయాం. లోపల లంచ్ చేసేసాము. వన్ ఆఫ్ ది లగ్జరియస్ అండ్ రిచెస్ట్ హోటల్, అలాగే హిస్టరీ ఉన్న హోటల్. అయితే అక్కడ మేము థాయిలో చైనీస్ లో తిన్నాము. అక్కడ చాలా ఏమంటారు బ్లాక్స్ ఉన్నాయి, ఇండియన్ చైనీస్. మేము చైనీస్లోకి వెళ్ళాము. వాళ్ళు అది బాగుంటుంది అన్నారు. ఎందుకు దాంట్లోకి వెళ్ళాల్సి వచ్చిందంటే డైరెక్ట్ ప్యాలెస్లో ఉంది, అది ఇటుపక్క ఉన్నదేమో టవర్లో ఉంటుంది. సో ప్యాలెస్లో తినాలి కదా అని ప్యాలెస్లోకి వచ్చాము. అక్కడ చైనీస్ కాబట్టి వాళ్ళు కుక్కీ ఇస్తారండి, లక్ ఫార్చ్యూన్ కుక్కీ అంటే బిస్కెట్. దాన్ని ఓపెన్ చేస్తే వీడికి ఏమొచ్చిందంటే ఏమొచ్చిందిరా, గుడ్ లక్ ఈజ్ ఆన్ యువర్ వే. గుడ్ లక్ ఈజ్ ఆన్ యువర్ వే అని వచ్చింది.
కాబట్టి షనాకి ఏమొచ్చింది అనుకున్నారు? యూ విల్ మీట్ సమ్మన్ స్పెషల్ అట్ ఏ బర్త్డే పార్టీ అని. You will meet someone special in your birthday party. Friend's birthday party. ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ. పార్టీ. ఇప్పుడు ఎక్కడైనా బర్త్డే పార్టీకి వెళ్తే చూడాలి మనం ఏమో. సో ఏంటి ఎందు గురించి చేసుకున్నాం ఇది? అదే ఇది ట్రిప్ ఎంత పజిల్ పజిల్ ఉంటుందో బట్ వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ అని చెప్పడానికి. ఇంకెళ్ళిన తర్వాత మాది రోలర్ కోస్టరేనండి. మళ్ళీ జనవరి 10th వరకు ట్రిప్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈసారి రిలాక్స్డ్ ట్రిప్ ఉండాలి అని అనుకుంటామండి ప్రతిసారి. ఈసారి బట్టలు ఉతకడం లేదు, ఇస్త్రీ లేదు, అలా వచ్చిన సూట్ కేసులో గెంటేసి మోసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చి ఏ రోజుకి ఆ రోజు ఇస్త్రీలకి చేసుకొని అప్పుడు బయటికి అయితే స్టార్ట్ అయ్యామండి. నైస్ లంచ్ అయితే చేస్తామండి చక్కగా. సో ఇప్పుడైతే బెడ్ ఇస్ కాలింగ్ అస్. కొంతసేపు అయితే మేము రిలాక్స్ అవుతాము. రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఈవినింగ్ నుంచి మళ్ళీ వేరే ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. ఈ ప్రస్తుతానికి అయితే వీఆర్ గోయింగ్ టు టేక్ రెస్ట్. సో ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. మా ఫ్యామిలీగా ట్రిప్స్ చేయడం మీకు నచ్చినట్టయితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి.